ప్రకాశం భవనం కొన్ని గంటల పాటు పూర్తిగా పోలీసుల వలయంలో ఉంది. ఎస్సీ ఉప కులాల వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఎస్సీకి సంబంధించి వర్గీకరణ చేయాలని ఒక వర్గం, వర్గీకరణ చేయరాదని మరొక వర్గం మొదటి నుండి తమ వాదనలు వినిపిస్తుంది. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ చైర్మన్ ఒంగోలు వచ్చి గ్రీవెన్స్ హాల్లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఎస్సీల్లోని 2 ప్రధాన వర్గాలు పెద్ద సంఖ్యలో ప్రకాశం భవనం వద్దకు చేరుకుంటాయని సమాచారం రావడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రకాశం భవనం వద్ద 2 ద్వారాల వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరింపు చేశారు. ప్రకాశం భవనంలోకి వెళ్లే ప్రతి ఒక్కరిని పోలీసులు తనిఖీ చేసి పంపించారు. ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఐడెంటిటీ కార్డులను చెక్ చేసి మరీ ప్రకాశం భవనంలోకి పంపించారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై అభిప్రాయాలను చెప్పేందుకు వచ్చిన వారిని కూడా పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపించారు. జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు ఒంగోలు డీఎస్పీ రాయిపాటి శ్రీనివాసరావు స్వయంగా బందోబస్తు పర్యవేక్షించారు. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం